తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించి సో మెనీ క్వైరీస్ అయితే చేస్తున్నారు. సార్ తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులు కావచ్చు, ఈ యొక్క ఎన్ఎస్పీ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చా? అండ్ ఎన్ఎస్పీ స్కాలర్షిప్ అప్లై చేసినట్లయితే స్టేట్ స్కాలర్షిప్ లైక్ ఆంధ్రప్రదేశ్ ప్రొవైడ్ చేసే గవర్నమెంట్ స్కాలర్షిప్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్ కానీ రెండు రావడానికి ఛాన్స్ ఉంటుందంటూ సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మీకు లిటిల్ బిట్ క్లారిటీ ఇచ్చేస్తాను ఈ టాపిక్ సంబంధించి. అండ్ సేమ్ టైం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్కాలర్షిప్ సంబంధించి మన యొక్క టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ ఛానల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, మీరు మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ యొక్క ఎన్ఎస్పీ స్కాలర్షిప్ అనేది నాట్ గ్యారంటీ స్కీమ్, నాట్ గ్యారంటీ స్కాలర్షిప్ అనమాట. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి రాదు, బేస్డ్ ఆన్ మెరిట్ బట్టి వస్తుంది. కాబట్టి తెలంగాణ విద్యార్థులైనా, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైనా మెరిట్ బేస్డ్ కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది అప్లై చేసుకుంటే మళ్ళీ మన స్టేట్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదు. బట్ కాకపోతే ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్లో పీజీ చేస్తున్నారు లేదా ఒక కాలేజ్లో ఎంబీఏ చేస్తున్నారు అనుకుంటే ఆ కాలేజ్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క ఎన్ఎస్పీ స్కాలర్షిప్ సంబంధించిన పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు, మీకు ఎటువంటి ఆబ్జెక్షన్స్ అయితే ఉండవు. అండ్ ఇక్కడ ఈ టాపిక్ గురించి వచ్చాం కాబట్టి అప్లికేషన్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది సార్ అంటే, దీంట్లో ఎస్పెషల్లీ యూజీసీ మెరిట్ స్కాలర్షిప్ సంబంధించిన స్కీమ్ అయితే ఉంటుంది. యూజీసీ మెరిట్ స్కాలర్షిప్ ప్రకారం ప్రజెంట్ వచ్చేసి ఫర్ ఇయర్ 1,50,000 అయితే ఇస్తున్నారు. మీ కోర్స్ అనేది 2 years అయినట్లయితే 3 lakhs అయితే వచ్చేస్తుంది ఇఫ్ మీరు సెలెక్ట్ అయితే. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇప్పటికీ 3 times అయితే మనకు డేట్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి యాజ్ పర్ ప్రెజెంట్ స్కెడ్యూల్ ప్రకారం స్టూడెంట్స్ వచ్చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని మీకు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి 13 November 2025 అయితే లాస్ట్ డేట్ ఎన్ఎస్పీ స్కాలర్షిప్ సంబంధించి. అండ్ మీరు అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ని కాలేజ్ అథారిటీస్ వెరిఫై చేయడానికి సో మనకు 15th December 2025 అయితే లాస్ట్ డేట్. మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా కూడా అండ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా కూడా లాంగ్వేజ్ ఎవరైతే అండర్స్టాండ్ చేసుకోగలుగుతారో వారు అప్లై అయితే చేసుకోండి. అండ్ అప్లికేషన్ సంబంధించి ఎన్ని స్టెప్స్ ఉంటాయి సార్ అంటూ సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తారు. అప్లికేషన్ సంబంధించి ఆల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అనమాట. యూజీ, పీజీ కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అందరూ ఎలిజిబుల్ అవుతారో అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టెప్స్ ఫర్ ఎన్ఎస్పీ అప్లికేషన్ అంటే ఫస్ట్ వచ్చేసి మీరు 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ మీ కోర్సును బట్టి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అండ్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్, సమ్ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ బేస్డ్ ఆన్ కాలేజ్ అథారిటీస్ ఇచ్చిన డాక్యుమెంట్స్ బట్టి మీరు కాలేజ్లో డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయడం కంప్లీట్ అయితే మనకు టోటల్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా ఈ 4 steps కంప్లీట్ అవ్వడానికి మనకు ప్రెజెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 November 2025 అయితే లాస్ట్ డేట్. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో లింక్స్ అయితే ఉన్నాయి. 1 time రిజిస్ట్రేషన్ సంబంధించి జస్ట్ ఈ రిలవెంట్ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు 1 time రిజిస్ట్రేషన్ సంబంధించిన వీడియో అయితే ప్లే అవుతుంది. సో ఆ వీడియో చూసి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సేమ్ టైం సో మీకు పాస్వర్డ్ ప్రాబ్లమ్ ఉన్నా, పాస్వర్డ్ రికవరీ ఉన్నా, ఓటీఆర్ రికవరీకి సంబంధించిన ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఈ ఓటీఆర్ రికవరీకి సంబంధించిన దానిపైన క్లిక్ చేసి మీరు ఓటీఆర్ రికవరీ చేసుకోవచ్చు. అండ్ ఎన్ఎస్పీ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించి కూడా మేము డీటెయిల్ వీడియో చేసాము. ఎన్ఎస్పీ స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ విధంగా మీకు డీటెయిల్ వీడియో అయితే ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 41K మెంబర్స్ అయితే ఈ వీడియో చూడడం జరిగింది. 662 likes అయితే దీనికి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ సంబంధించి ఒకవేళ మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకుంటారు, అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలనుకున్నా కూడా న్యూ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. సేమ్ టైం మీరు సెలెక్టెడ్ కాబట్టి క్యాండిడేట్స్ అయితే మీరు స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవడానికి కూడా రెన్యువల్ స్కాలర్షిప్ సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అయితే అందుబాటులో ఉంది. ఇలా ప్రతి టాపిక్ సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ కాడ నుంచి సెలక్షన్ అయిన తర్వాత అమౌంట్ వచ్చే వరకు ప్రతి అప్డేట్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి. మీరు డైరెక్ట్గా వీడియోస్ చూడొచ్చు. అండ్ మేము దీనికి సంబంధించిన అసిస్టెంట్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. హోప్ యూ ఆల్ ది బెస్ట్.